మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి లడ్డూలో కల్తీ ఉందని చెప్పేసి మరి ఇంతకుముందు మరి రాజకీయాలను ఇట్లాగానే వాడుకుంటారా అనేది ఒక చంద్రబాబు నాయుడికే తెలుసు. మరి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు డైరెక్ట్గా జనాల్లో లేక మరి వాళ్ళు రాజకీయంగా దేవులను కానీ వాడుకుంటున్నారంటే వాళ్ళకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి, అలాగే ఇందాక మన పెద్దలందరూ మాట్లాడినట్లు మరి ఇదంతా సిబిఐ ఎంక్వైరీలో కానీ అలాగే కోర్టులో కానీ మంచి నివేదిక వచ్చిన తర్వాత మంది కరెక్ట్ అని తెలిసిన తర్వాత పూర్తిగా అన్ని గుళ్ళు శుద్ధం చేసి మరి వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గోవిందా అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం మనకు ఈ కలియుగంలో. అటువంటి మహా పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదం అంటే అంత పవిత్రంగా చూసుకునే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవరన్నా కానీలే ప్రతి ఒక్కరూ ఒక లడ్డు దొరికితే చాలు అని కళ్ళకు అద్దుకొని మహాప్రసాదంగా స్వీకరించే దాంట్లో కల్తీ కొవ్వుతో తయారు చేసిన నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని కలిపినారు, కావలసికి చేసినారని పచ్చి అబద్ధాలు చెప్పినారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మంచి బుద్ధి ప్రసాదించాలని వీళ్ళిద్దరికీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి ఎదుట కోరుకుంటూ, అలాగే మేము వాస్తవంగా తిరుమలలో లడ్డూలు తీసుకొని ఏదన్నా పని నిమిత్తము వేరే గుడికి పోయినా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి పోయినాను నేను. ఒక లడ్డు ఇస్తే నన్నే వెంకటేశ్వర స్వామి మాదిరి చూసి వాళ్ళంత గౌరవంగా గుళ్ళేకి పిలుచుకొని పోయి మహాదర్శనం చేపించినారు. మనం ₹1,00,000 టికెట్ తీసుకునే కూడా మనకు జరగని దర్శనము తిరుమల లడ్డు ఇస్తానే వెంకటేశ్వర స్వామి వచ్చినాడు మా ఇంటికని అక్కడున్న అధికారులు కానీ, గుడిలో ఉండే అర్చకులు కానీ అంత మహాపవిత్రంగా మాట్లాడి నాకు అంత గౌరవం ఇచ్చి శ్రీరంగంలో కూడా పాండురంగ స్వామి టెంపుల్లో కూడా అంత గౌరవంగా చూసిన ఆ మహాప్రసాదాన్ని కల్తీ అని చెప్పి మీరు చేసిన అసత్య ప్రచారాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మీ కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేశాడు. దేవునితో ఆటలు పెట్టుకున్నారు. దేవునితో ఆటలు పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినారు. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోయి రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అన్ని ఆలయాల్లోనూ పసుపు నీళ్లతో మేము శుద్ధి చేసి మేము సనాతన ధర్మాన్ని కాపాడుతామని కోరుకుంటూ, అలాగే మన పార్టీలో కూడా కొందరు మంచి బుద్ధి ప్రసాదించాల కొందరు నాయకులు కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్పారమైన కుట్రతో ఎన్నో కుట్రాకృతాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండేసి మన సీఎం గారు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ఎందుకంటే ఏదన్నా కానీ రిపోర్ట్ తెప్పించుకొని చేయాలి కానీ ఇట్లా లేనిపోని ఆరోపణలు చేస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, స్వామి భక్తులు, వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతింటాయి. అలాగని చెప్పేసి లక్ష్మీ నరసింహ స్వామికి అలాగే ఏడుకొండల వారి స్వామికి మేము కోరుకునేది ఒకటే, ఇలాంటి ఆరోపణలు వీళ్ళు భవిష్యత్తులో చేయకుండా వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించేసి మంచి భవిష్యత్తు కూడా ఇచ్చేసి ఇలాంటి లూజ్ టాక్ చేయకన్నా స్వామివారిని వేడుకుంటున్నా. నేను వీళ్ళు ఇట్లా కుటుంబాలు చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టండి కానీ ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించదని చెప్పేసి నేను ఆ స్వామిని కోరుకుంటున్నాను. ఉన్నటువంటి భక్త మహాశయులకు అందరికీ కూడా ఆ స్వామి వారికి ఒకసారి వేడుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా. ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామినే మీరు అపహాస్యం చేశారు. లడ్డును కాదు సోదరులారా, దీనికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఇంకైనా కానీ ఒకవేళ మనుషులతో ఆడుకుంటే కొద్ది రోజులు బతకవచ్చు. ఎవరు అంటే ఆ వ్యక్తి గట్టి శక్తివంతుడైతే అతనితో తట్టుకోరు. అలాంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామితోనే ఆటలా? ఈ ఆటలకు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే శక్తి రూపం జగన్లో వస్తుంది అని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సోదరు. తిరుమల తిరుపతి కలియుగ దైవమైనటువంటి దేశ విదేశాల్లో ఎంతో అపారంగా గౌరవించే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే ఆ తిరుపతి లడ్డు ప్రసాదాన్ని హిందువులే కాదు సోదరులారా, మహమ్మదీలు కూడా ఎంతో పవిత్రంగా ఆ దేవుని ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదాన్ని ఎంతో ప్రీతి పాత్రతో తీసుకునే ఆ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసిందని చెప్పేసి అబద్ధాలతో రాజకీయ స్వార్థంతో తాను ఏదైతే రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడో ఆ తిరుపతి వెంకటరమణ స్వామిని అస్త్రంగా చేసుకొని ఆ లడ్డును దేశ విదేశాల్లో కూడా ఆ లడ్డు కల్తీ జరిగింది, అందులో జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ఆ సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ ఆ రోజు ఏదైతే తిరుపతి వెంకటరమణ స్వామి పాదాలు మనం ఎక్కుతామో ఆ మెట్లను కడిగి అక్కడ అపవిత్రత జరిగింది, పవిత్రతను పెంచే విధంగా కడిగారు. అదిగా సోదరులారా, ఈ రోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీలో అత్యంతమైనటువంటి ల్యాబుల్లో ఆ నివేదికలన్నీ కూడా ఈ రోజు ఇందులో ఎలాంటి కొవ్వు లేదు, ఇది పచ్చి అబద్ధం, స్వార్థంతో చేసినటువంటి ఇవి అన్ని అపోహాలని చెప్పి తేల్చింది. ఈ రోజు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, కూటానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ కోట్లాది మంది భక్తులు తిరుమల తిరుపతిలో వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళ యొక్క ఏవైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క మరుగుదొడ్లు, లెట్రిన్లు, పాచి పనులు మీరు అన్ని కడిగి ఆ కోట్లాది మంది భక్తులకు క్షమాపణ కోరాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను సోదరులారా. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసిన అనేక కుట్ర కుతంత్రాలు అనేటివి నిన్న సిబిఐ ఎంక్వైరీలో లడ్డూలో తిరుపతి ఎంతో పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా అంటే మన హిందువులకు అందరికీ కులాలకు అతీతంగా మనకి వెలిసినటువంటి ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్ర కుతంత్రాలే వచ్చి ఒకటిన్నర ఏడాది రెండు సంవత్సరాలు అవుతుంది. ఏ విషయంలోనే కానీ అన్ని కుట్ర కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇమేజ్ను వాళ్ళు జీర్ణించుకోలేక మొన్న బర్త్డేకి వచ్చినటువంటి అనేక గ్రామాల్లో ఎక్కడ చూసినా బర్త్డే జరిగింది. దాని మీద బుద్ధ తుద్దాలా, ఏదో విధంగా జగన్ డ్యామేజ్ చేయాలా, ఈరోజు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ ఓరవలేక ఈరోజు దేవుని కూడా వాడుకుంటూ ఈ కుటుంబ ప్రభుత్వం అనేక కుట్ర కుతంత్రాలు చేస్తుందన్నమాట. ఈ విధంగా చేసిన ఈ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి అనేక విధాలుగా కోర్టు, సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్టులు కూడా మొటిక చేసినా కానీ కూటమి ప్రభుత్వంగా బుద్ధి రాలేదు. ఈ విధంగా అనేక కుట్ర కుతంత్రాలు చేసుకుంటూ మనకు కార్యకర్తలు కానీ అన్నిటి కానీ వేధించుకుంటూ పోతుంది. కావున ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను.